ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. భారతీయతే మన బలం, విశ్వ విజ్ఞానానికి మనమే మూలం, సీఎం చంద్రబాబు. వారంలో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు. ఆర్టీసీ ఉద్యోగులకు భారీ ఊరట. కెనడాలో కాల్పులు, భారత విద్యార్థి మృతి. రెవెన్యూ క్లినిక్లు వస్తున్నాయి. 20 మంది వీరబాలలకు పురస్కారాల ప్రదానం. ప్రగతి సూచికల్లో ఎన్టీఆర్ జిల్లా అగ్రస్థానం. స్త్రీల ఆరోగ్యానికి రక్ష నల్ల ద్రాక్ష. ఈరోజు వార్తలను చూద్దాం. భారతీయతే మన బలం. భారతదేశం కేవలం ఒక భూభాగం కాదు, అపారమైన జ్ఞానానికి నిలయం. 4500 ఏళ్ల క్రితమే హరప్పా నాగరికతతో పట్టణ ప్రణాళికను ప్రపంచానికి నేర్పిన ఘనత మనది. సున్నాను కనిపెట్టి నేటి సమాచార సాంకేతికతకు పునాది వేసింది భారతీయులే. భారతీయతే మన బలం. మారుతున్న కాలంతో పాటు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మన సాంప్రదాయ విలువలను కాపాడుకుంటే 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతుంది అని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్లతో కలిసి సీఎం చంద్రబాబు శుక్రవారం ప్రారంభించారు. మెదడుకు పదును పెట్టే చదరంగ క్రీడను కనిపెట్టిన ఘనత మనదే. ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరకుడు, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు వంటి మహామహులు మనవారే. భారతీయ కుటుంబ వ్యవస్థ అద్భుతమైనది. మన కుటుంబ విలువలు ప్రపంచంలో మరెక్కడా కనపడవు. దేశంలో ఇప్పుడు జనాభాయే ఆస్తిగా మారింది. వృద్ధుల జనాభా పెరిగిపోయి పలు దేశాలు ఇబ్బందులు పడుతుంటే భారత్లో మాత్రం యువజనుల సంఖ్య అధికంగా ఉంది. ప్రపంచంలో వివిధ దేశాల్లో సుమారు 5 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. ఏ దేశంలోనైనా తలసరి ఆదాయం మనవారికే అధికంగా ఉంటుంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గుముఖం పడుతోంది. కానీ భారత్లో మాత్రం 14.8% పెరిగింది అని చంద్రబాబు అన్నారు. మానవ వనరుల లోటును పూడ్చుకోవడానికి దేశంలో ప్రతి ఇంట 3 పిల్లల్ని కనాలన్నారు. ఇక భారత్ విశ్వగురువు కావాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ ఆకాంక్షించారు. భారతీయుల రక్తంలోనే ధర్మదృష్టి ఉంది. ప్రకృతితో మనుషులే కాకుండా జంతువులు, పక్షులు, చెట్లు సహా అన్ని ప్రాణులకు సుఖమయ జీవం కావాలి. అదే నిజమైన అభివృద్ధి. విశ్వానికి ఏదో చెయ్యాలన్న తపన భారత్కు ఉంది. త్వరలోనే విశ్వగురు స్థానాన్ని అధిరోహించి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుని తీరుతుంది. జ్ఞాన పిపాసకు వివేకం తోడు కావాలి. విజ్ఞానం అంటే ప్రపంచ శ్రేయస్సే అనే భావన అందరిలో కలగాలని ఆయన పేర్కొన్నారు. 20 మంది వీర బాలలకు పురస్కారాల ప్రదానం. వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన పిల్లలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను బహుకరించారు. ధైర్య సాహసాలు, సామాజిక సేవలు, పర్యావరణం, క్రీడలు, సంస్కృతి, కళలు, శాస్త్ర సాంకేతిక రంగాలలో అసాధారణ విజయాలను సాధించినందుకు వీటిని అందజేశారు. వీర్ బాల్ దివస్ను పురస్కరించుకొని విజ్ఞాన భవన్లో జరిగిన కార్యక్రమంలో 18 రాష్ట్రాలకు చెందిన 20 మంది పిల్లలకు వీటిని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ పురస్కారాలు పొందిన బాలలు కేవలం తల్లిదండ్రులకే కాక మొత్తం దేశానికే గర్వకారణంగా నిలిచారన్నారు. ఇతర బాలలకు స్ఫూర్తి కలిగించారని ప్రశంసించారు. ఈ పురస్కారాలు అందుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాకు చెందిన 17 ఏళ్ల పారా అథ్లెట్ క్రీడాకారిణి శివాని హోనూరు ఉప్సరా, తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్గిరికి చెందిన 16 ఏళ్ల పర్వతారోహకుడు విశ్వనాథ్ కార్తికేయ ఉన్నారు. రికార్డులు సృష్టిస్తున్న క్రికెట్ క్రీడాకారుడు వైభవ్ సూర్యవంశీ కూడా పురస్కారం అందుకున్నారు. దివ్యాంగ బాలిక అయిన శివాని హోనూరు తన ఆర్థిక, శారీరక పరిమితులను అధిగమించి క్రీడారంగంలో అద్భుతమైన విజయాలను సాధించిందని రాష్ట్రపతి ప్రశంసించారు. అలాగే ఆపరేషన్ సింధూర్లో చిట్టి పౌరయోధుడిగా
దేశానికి తన వంతు సేవలు అందించిన సైనికుల ప్రశంసలు అందుకున్న ఓ 10 ఏళ్ల బాలుడు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నాడు. పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లా చక్తరన్ వ్యాలీ గ్రామానికి చెందిన శ్రావణ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు నీరు, పాలు, టీ, లస్సీ అందజేశాడు. బాలుడి దేశభక్తిని చూసి సైనికులు మురిసిపోయారు. యంగెస్ట్ సివిల్ వారియర్ పేరుతో ఆయనను సన్మానించారు. వారంలో రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందనున్నాయి. 2026 జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ఊరూరా గ్రామ సభలు నిర్వహించి పంపిణీ చేసేందుకు రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది. రీసర్వే పూర్తయిన గ్రామాలలో గతంలో ఇచ్చిన 21.86 లక్షల భూహక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనికి 22.5 కోట్లు విడుదల చేశారు. పట్టాదారు పాసు పుస్తకాల ముద్రణ పూర్తయిన పంపిణీ కార్యక్రమం 8 నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ జాప్యం కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ముద్రణ పూర్తయిన పట్టాదారు పాసు పుస్తకాలని సత్వరమే రైతులకు అందించాలని ఇటీవల కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో రెవెన్యూ శాఖ జనవరి 2 నుంచి 9 వరకు గ్రామ సభల ద్వారా పంపిణీకి కార్యాచరణ రూపొందించింది. రెవెన్యూ క్లినిక్లు వస్తున్నాయి. ప్రజలకు భూమితో ఉన్న బంధాన్ని దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ సిబ్బంది వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలని, అర్జీలని పారదర్శకంగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్జీని అదే రోజు లేదంటే నిర్దిష్ట సమయ గడువులోనే పరిష్కరించి ఫలితాన్ని ఫిర్యాదుదారునికి తెలియచేయాలని సూచించింది. దీనిలో భాగంగా ఇప్పటికే అమలవుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ PGRSకు అనుబంధంగా రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అక్కడ అర్జీల స్వీకరణ, టేబుల్స్ ఏర్పాటు, పరిష్కారానికి విధి విధానాలు సూచిస్తూ CCLA జయలక్ష్మి శుక్రవారం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు భారీ ఊరట. ప్రజా రవాణా శాఖలో వైద్యపరమైన పరీక్షల్లో అనర్హులుగా గుర్తించిన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అది వద్దనుకుంటే పరిహారం పొందేందుకు వీలు కల్పించింది. ఇది ఆర్టీసీ ఉద్యోగులకు పెద్ద ఊరట కల్పిస్తోంది. గతంలో ఆర్టీసీ డ్రైవర్లకే ఈ అవకాశం ఉండేది. 21 రకాల వ్యాధుల కారణంగా వైద్యపరంగా అనర్హులని తేలిన డ్రైవర్లు, ఇతర ఉద్యోగులకు వారి అర్హతను బట్టి ప్రత్యామ్నాయంగా కండక్టర్, రికార్డు ట్రైనర్, అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్ వంటి పోస్టుల్లో అవకాశాలు కల్పిస్తారు. ఆ పోస్టులు ఖాళీ లేకపోతే జిల్లా కలెక్టర్లకు వివరాలు పంపించి ఇతర శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. వార్తాపత్రికల పఠనం యూపీ పాఠశాలల్లో తప్పనిసరి. విద్యార్థుల రోజువారీ కార్యకలాపాల్లో వార్తాపత్రికల పఠనాన్ని చేరుస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను చూసే సమయాన్ని తగ్గించి పుస్తక పఠన సంస్కృతిని బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాల గ్రంథాలయాల్లో ఆంగ్ల, హిందీ వార్తాపత్రికలను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. కెనడాలో కాల్పులు, భారత విద్యార్థి మృతి. కెనడాలో భారత విద్యార్థిని కొందరు దుండగులు కాల్చి చంపారు. టొరంటో విశ్వవిద్యాలయ స్కార్బరో క్యాంపస్లో పరిశోధక విద్యార్థిగా ఉన్న శివాంక్ అవస్థిపై వర్సిటీ సమీపంలోనే కాల్పులు జరపడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం మధ్యాహ్నం శివాంక్ హత్య జరిగిందని, నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు వివరించారు. టొరంటో విశ్వవిద్యాలయంలో చదువుతున్న శివాంక్ అవస్థిపై హైలాండ్ క్రీక్ ట్రైల్ వద్ద కొందరు దుండగులు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం. అప్పటికే బాధితుడు గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. నిందితులు పరారయ్యారని పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠా అరెస్టు. దక్షిణాసియాలోని వియత్నాం, మయన్మార్, కాంబోడియా, లావోస్, థాయిలాండ్, మలేషియా తదితర దేశాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని భారతదేశ ప్రజలే లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ అంతర్జాతీయ ముఠాగుట్టు రట్టయింది. సింబాక్స్ అనే ప్రత్యేక పరికరంతో ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్ను లోకల్ కాల్స్గా మార్చి
ఈ ముఠా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్ సిఐడి సైబర్ నేరాల పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసు దర్యాప్తులో భాగంగా గత నెల రోజులుగా పలు రాష్ట్రాల్లో దాడులు చేపట్టిన బృందాలు ఈ నేర నెట్వర్క్ను ఛేదించాయి. 20 మందిని నిందితులుగా గుర్తించి వియత్నాం దేశీయుడు సహా 14 మందిని అరెస్ట్ చేశాయి. వీరిలో విదేశీ సైబర్ ముఠాల తరపున భారత్లో ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారు, ఈ నేర కార్యకలాపాల కోసం సిమ్ కార్డులు సరఫరా చేసిన వారు ఉన్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున సిమ్ బాక్సులు, వేల సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా బారిన పడి ఆంధ్రప్రదేశ్కు చెందిన 61 మంది బాధితులు మోసపోయినట్లు తేలింది. ప్రగతి సూచికల్లో ఎన్టీఆర్ జిల్లాది అగ్రస్థానం. కీలకమైన 315 ప్రగతి సూచికల్లో 83% స్కోరు సాధించి రాష్ట్రంలోనే ఎన్టీఆర్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఇదే స్ఫూర్తితో సేవల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ పద్ధతిని అవలంబిస్తూ జిల్లాను A+ స్థాయికి తీసుకువెళ్లాలని ఆయన అధికారులకు సూచించారు. 4వ జిల్లా సమీక్షా సమావేశం విజయవాడలోని రైతు శిక్షణా కేంద్రంలో మంత్రి సత్యకుమార్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. పరిశ్రమలు, వైద్య, ఆరోగ్యం, రహదారులు, రెవెన్యూ, వ్యవసాయం, శాంతి భద్రతలు, సాగు, తాగునీరు తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. సత్యకుమార్ మాట్లాడుతూ ఆగస్టులో నిర్వహించిన 3వ సమావేశంలో 61 సమస్యలపై అంశాలను ప్రజాప్రతినిధులు ప్రస్తావించగా ఇప్పటి వరకు 11 అంశాలు పరిష్కారం అయ్యాయన్నారు. ఈ ఆఫీస్తో సమస్యల పరిష్కార స్థాయిని సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు. స్త్రీల ఆరోగ్యానికి రక్ష నల్ల ద్రాక్ష. పుల్లగా తీయగా ఉండే ద్రాక్షలో పోషకాలు ఎక్కువే. అందులోనూ నల్ల ద్రాక్ష మహిళలకు మేలు చేయడంలో ఎంతో ముందుంటుంది. నల్ల ద్రాక్ష ముందస్తు వృద్ధాప్య ఛాయల్ని అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో చర్మం తాజాగా మెరుస్తుంది. ఈ పండ్లలో ఉండే రెస్వెరాట్రల్ సహజ ఈస్ట్రోజన్ను ఉత్పత్తి చేస్తుంది. వేడి ఆవిర్లు, మూడ్ స్వింగ్స్ వంటి వాటిని అదుపులో ఉంచుతుంది. ఎముకల బలానికి తోడ్పడుతుంది. నల్ల ద్రాక్షలో పాలీఫెనాల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తాయి. మెనోపాజ్ తరువాత మహిళలు గుండె జబ్బుల బారిన పడకుండా నల్ల ద్రాక్ష కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి కండరాలకు మేలు చేస్తుంది. రక్తపోటు అదుపులో ఉండేలా చూస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఈ పండ్లను తీసుకుంటే సరి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను తొలగించి బరువు తగ్గించేందుకు కారణమవుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 3, 4, 5 తేదీల్లో 3వ తెలుగు మహాసభలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 2026 గుంటూరు జిల్లాలో జరగనున్నాయి. 40 దేశాలకు చెందిన 62 తెలుగు సంఘాలకు ఆహ్వానం ఇవ్వబడింది. ముఖం కడుక్కుందామని కారాపితే బస్సొచ్చి ఢీకొట్టింది. ఆగి ఉన్న కారును వేగంగా దూసుకువచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో 3 దుర్మరణం చెందారు. మరో 5గురికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన గుంటూరు సమీపంలోని అంకిరెడ్డిపాలెం వద్ద చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. ఉద్యోగులకు 2,000 కోట్ల బోనస్. ఆ కంపెనీ యజమాని ఔదార్యం వింటే అందరూ ఆయనను దానకర్ణుడు అంటారు. తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు 2,155 కోట్ల బోనస్ ప్రకటించాడు ఆయన. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త గ్రహం వ్యాకర్ లూసియానా తన కుటుంబ కంపెనీ ఫైబర్ బ్యాండ్ అమ్మిన సందర్భంగా ఉద్యోగులకు ఈ బోనస్ ప్రకటించాడు. 3వ టీ20లోనూ భారత్ ఘన విజయం. శ్రీలంకతో టీ20 సిరీస్లో భారత మహిళల జట్టుకు ఎదురేలేదు. హ్యాట్రిక్ విజయం సాధించిన హర్మన్ ప్రీత్ సేన 5 టీ20ల సిరీస్ను మరో 2 మ్యాచ్లు మిగిలుండగానే 3-0తో చేజిక్కించుకుంది. సెమీస్లో చరిష్మా, రక్షిత, క్వార్టర్స్లో ఉన్నతి, తన్వీలకు షాక్. జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ పోటీల్లో తెలుగు అమ్మాయిలు సూర్య, చరిష్మా, రక్షిత శ్రీ సంచలన విజయాలు సాధించారు. అగ్రస్థానంలో అర్జున్, గుకేష్. ప్రపంచ ర్యాపిడ్ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్లో అర్జున్ ఇరిగేసి, ప్రపంచ ఛాంపియన్ గుకేష్ ఘనంగా మొదలుపెట్టారు. ర్యాపిడ్ విభాగంలో 5 రౌండ్లు ముగిసేసరికి చెరో 4.5 పాయింట్లు సంపాదించారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ.
ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.